Daily. Taste the Daily. ఖమ్మం బస్ స్టేషన్లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. బస్సులు ఎక్కి దిగే ప్రయాణికులను టార్గెట్ చేసుకుంటూ తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల సెల్ ఫోన్లు, పర్సులు చాకచక్యంగా కొట్టేస్తున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సీసీ కెమెరాలు అరాకొరగా ఉండడం, పోలీసుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడాన్ని దొంగలు రెచ్చిపోతున్నారు. ఖమ్మం పాత బస్ స్టేషన్లో చోరీలపై మా ప్రతినిధి ఆకేష్ మరింత సమాచారం అందిస్తారు. బస్టాండ్లో దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బస్సులు ఎక్కే సమయంలో ప్రయాణికుల జేబులో నుంచి చాకచక్యంగా ఫోన్లు, డబ్బులు కొట్టేస్తున్నటువంటి ఘటనలు ఖమ్మం కొత్త బస్టాండు, పాత బస్టాండ్లో చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఇదే తంతు కొనసాగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా చోరీలు ఆగడం లేదు. నిత్యం పోలీసుల పర్యవేక్షణ కూడా కరువైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దొంగలు తమ చేతికి పని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న ఇటీవల కాలంలో ఒకే రోజు దాదాపు 10 సెల్ ఫోన్లను చేసినటువంటి ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మొత్తం సీసీటీవీ ఫుటేజ్ని కూడా తర్వాతికి పరిశీలించిన కూడా దొంగలు ఎలా ఫోన్లు కొట్టేస్తున్నారో మనం పక్కన విజువల్స్ చూసుకుంటే అర్థం చేసుకోవచ్చు. చాలా చాకచక్యంగా కూడా తమ సెల్ ఫోన్లను, ప్రయాణికుల సెల్ ఫోన్లను కొట్టేస్తున్నటువంటి ఘటన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం ఒకే రోజు 10 సెల్ ఫోన్లు పోయినటువంటి ఘటన కనిపించింది. దొంగలు తమ చేతికి కవర్లను తొడుక్కొని ప్రయాణికులు బస్సులు ఎక్కుతున్నటువంటి సమయంలో, దిగుతున్నటువంటి సమయంలో వారి వెనకాలే ఉండి వెనక జేబులో ఉన్నటువంటి ఫోన్లు, ముందు జేబులో ఉన్నటువంటి ఫోన్లను కూడా చాలా చాకచక్యంగా కొట్టేస్తున్నటువంటి ఘటనలు బయటపడుతున్నాయి. ఇది సీసీ ఫుటేజ్ లో చాలా స్పష్టంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇదంతా కూడా విజయవాడకు సంబంధించినటువంటి ఒక బ్యాచ్ గా, దొంగల బ్యాచ్ గా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం సీసీ కెమెరాను పరిశీలించినటువంటి నేపథ్యంలో ఒకే రోజు 10 చోరీలకు సంబంధించినటువంటి ఘటన బయటపడింది. ఒకసారి మనం బస్టాండ్ చూసుకోవచ్చు. ఖమ్మంలో ఉన్నటువంటి 2 ప్రధాన బస్టాండ్లు, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్లు రెండు కూడా ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటాయి. వేలాది మంది ప్రయాణికులు ఈ ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కొంత పర్యవేక్షణ లోపాలైతే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మనం ఏదో మొత్తం ఒక్కో బస్టాండ్కు దాదాపు ఇప్పుడు పాత బస్టాండ్లో ఈ బస్టాండ్లో 10 ప్లాట్ఫారాలు ఉంటే కొత్త బస్టాండ్కు సంబంధించి 24 ప్లాట్ఫారాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్లాట్ఫారంకు సీసీ కెమెరా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాకుంటే ఎక్కడ కూడా మనకు ఆ సీసీ కెమెరాలు కనిపించట్లేదు. మొత్తం బస్టాండ్ ఆవరణంలో దాదాపుగా అతి కొద్ది సీసీ కెమెరాలే ఉన్నాయి. అది మెయిన్ ప్రాంతాల్లో పెట్టారు తప్ప ఎక్కడ కూడా ఆ ప్రయాణికులు రద్దీగా ఉన్నటువంటి సమయంలో ఆ సీసీ కెమెరాలు లేవని చెప్పుకోవచ్చు. అయితే 1-2 ఉన్నటువంటి కెమెరాలోనే చోరీ ఘటనలు అయితే బయటపడుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు కొంత ఇక్కడ పర్యవేక్షణ కూడా లేదని చెప్పుకోవచ్చు. ఒకరిద్దరు కానిస్టేబుల్ ఏదో అట్లా పరిశీలన చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా వేలాది మంది, వందలాది మంది ప్రయాణికులు వచ్చినటువంటి సమయంలో ఈ చోరీల ఘటనకు ఆ బ్యాచ్ పాల్పడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఫోన్లు, అటు డబ్బులు పోగొట్టుకున్నటువంటి ఘటనలు అయితే నిత్యం చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కొంతమంది హడావిడిగా తమ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక వాళ్ళు త్వరగా వెళ్ళిపోతున్నారు. కొంతమంది కూడా ఫిర్యాదు చేయని సందర్భాలు ఉన్నాయి. ఏదో ఫిర్యాదు చేసిన వారు మాత్రమే ఈ చోరీల ఘటనలు బయటకు వస్తున్నాయి. ఇలా రాని ఘటనలు ఎన్నో అని కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే దొంగలు కొంతమంది ఇక్కడ ప్రయాణికులు పట్టుకొని దేహశుద్ధి చేసినటువంటి ఘటనలు కూడా నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. పోలీసులు కొంత నిర్లక్ష్యం వహించిన నేపథ్యంలోనే వాళ్ళు బ్యాచ్ అంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతాల మోహరించి చోరీలకు అలవాటు పడిపోయారు. రాత్రి సమయంలో కూడా ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. తాగుబోతులకు ఒక అడ్డాగా అయిపోతుంది. మందుబాబులు ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడే ఉంటున్నటువంటి సమయం. ఆ టైంలో, రాత్రి సమయంలో ఎవరైనా మహిళా ప్రయాణికులు ఉంటే వారికి కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ చోరీ ఘటనలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. అయితే సీసీ కెమెరా ఫుటేజ్లకు సంబంధించి పూర్తిగా తనిఖీ చేస్తే ప్రయాణికుల మధ్యనే ఉంటూ చోరీ ఎలా చేయొచ్చు అనేది కూడా దొంగలు తమ తెలివితేటలు ప్రదర్శిస్తున్నటువంటి సమయంలో పోలీసులు నిఘా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు ప్రయాణికులకు కూడా భద్రత కల్పించినటువంటి అవసరం అటు ఆర్టీసీ యాజమాన్యానికి కూడా ఉందని చెప్పుకోవాలి. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం. వస్తారు చూడు.
ఇగో ఇక్కడ ఈయన పోతుంది. ఇగో ఇగో కవర్లో వేస్తాను చూడు. ఇగో ఇక్కడ వేసిండా. ఇగో వీడు కవర్ పట్టుకొని వస్తాడు చూడు. ఇంకోటి ఇగో వాడు ఎంబడి ఇంకోటి ఉండు. ఇగో వాడు ఒకటే కవర్ అడ్డు పెట్టిండు, తీసేస్తాడు చూడు.